రకం కాదు, అది యేసయ్య స్పెషల్. వాళ్ళు ఆయనను సమీపించి ఆయన ఉపదేశం విని కూడా తప్పిపోతే, అలా తప్పిపోయిన వాళ్ళని కూడా ఒక పట్టాన వదిలిపెట్టే రకం కాదు ఆయన. ఆయన విడువని దేవుడు, వదలని దేవుడు, వెంటబడే దేవుడు అని సమరయుల విషయంలో నిరూపించాడు ఆయన. తర్వాత 3వ రౌండ్లో 2 రౌండ్లు ఆయన వెళ్ళాడు. 3వ రౌండ్లో ఫిలిప్పును పంపాడు. ఫిలిప్ ఆడికి పోయేసరికి గారడీ సీమోను గాడు మామూలుగా పొగడబడట్లా. దేవుని మహాశక్తి ఇతడే అని అందరూ కలిసి వాడికి భజన చేస్తున్నారు. వాడు చేసే మ్యాజిక్లకి. వాడో గ్యాంబ్లింగ్ మాస్టర్. కానీ ఫిలిప్పు వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా నిజమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని శక్తిని వాళ్ళు చూశారు. ఫిలిప్పు వెళ్ళి వాళ్ళ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు 2 దినాలు తమ మధ్య యేసు బ్రతికినప్పుడు ఎలాంటి జీవితాన్ని యేసు కలిగి ఉన్నాడో అలాంటి జీవితాన్ని ఫిలిప్పులో వాళ్ళు చూశారు. అప్పుడు ఆలోచనలో పడ్డారు, అరే మనం ఎంత పొరపాటు చేశాం. ఫిలిప్పు ప్రకటిస్తున్నటువంటి నజరేయుడు యేసుని మనం ముఖాముఖి ఎరుగుదుము. మన మధ్యలోకి వచ్చాడు. సమరయం మొత్తం అప్పట్లో గగ్గోలు పెట్టింది. తర్వాత మళ్ళీ వీడొచ్చి కొన్ని మ్యాజిక్లు చేసేసరికి ఇంత తేలిగ్గా మళ్ళీ తిరిగిపోయామేంటి? దేవుని మహాశక్తి లేదు, వీడి పిండాకూడు లేదు, వీడు అన్ని మాయలు చేశాడు, మ్యాజిక్లు చేశాడు. ఇది కాదు. ఇదిగో ఇతడు నిజంగా పరిశుద్ధాత్మ సంబంధి, దేవుని సంబంధి. ఏ యేసును మనం తృణీకరించామో ఆయనే రక్షకుడని, మెస్సియా అని ఇతని ద్వారా మళ్ళీ మనం తెలుసుకున్నామని ఆలోచించి ఒకసారి దెబ్బతిన్న మళ్ళా రెండోసారి తేరుకొని మళ్ళా ప్రభు వైపు తిరిగారు. అది సమరయుల ప్రత్యేకత. 2nd రౌండ్ మళ్ళీ తిరిగారు ప్రభు వైపు వాళ్ళు. తెలుసా మీకు ఆ సంగతి? కార్యాలతో పాటు జీవితాన్ని కూడా చూసి ఈసారి ప్రభువుని గట్టిగా హత్తుకున్నారు. ఎంత పని అయిందంటే చివరికి ఈ గారడీ సీమోను కూడా బాప్తిసం పొందాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఇక టైం పోనీయకుండా అపోస్తలులు, పేతురు మొదలైన అపోస్తలులు వచ్చి ఈ సమరయులు బాప్తిస్మం పొందారని విని వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా వారి మీద చేతులుంచి, వారు పరిశుద్ధాత్మ పొందినట్లు, వారికి దేవుని శక్తి దిగొచ్చినట్లు వారి కోసం వీళ్ళు వారి హస్త నిక్షేపణ జరిగించారు వారి మీద, సమరయుల మీద. అంతకుముందేమో రక్షకుడు మాట్లాడి వెళ్ళిపోయాడు, అంతవరకే ఆయన పని. ప్రకటించి వెళ్ళిపోయాడు, అంతవరకే ఆయన పని. దర్శించి వెళ్ళిపోయాడు, అంతవరకే ఆయన పని. తర్వాత శిష్యులు చేయాల్సిన పనులు ఉన్నాయి. అందుకని ఆ శేషాన్ని వాళ్ళకు వదిలి వెళ్ళాడు అన్నమాట. తర్వాత ఫిలిప్పు పోయి ప్రకటిస్తే వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే తర్వాత అపోస్తలులు వచ్చి వారి మీద చేతులుంచి వారు పరిశుద్ధాత్మ పొందినట్లు చేశారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఇక ఈసారి చిక్కిన ఆత్మలను వదిలిపెట్టలా. ఆత్మల్ని చిక్కించుకోవటమే కాకుండా ఇక వాళ్ళ వెనక్కి తిరగకుండా వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మయందు బలము పొంది ప్రభువులో స్థిరులై ఉండునట్లుగా దేవుడు వారిని అలా ఫిక్స్ చేశాడు, పెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక.